హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపల ఆర్ఎస్ అల్గారిథం గురించి తెలుసుకుందాం. ఆర్ఎస్ఏ మీన్స్ ఆర్ఎస్ అంటే ముగ్గురు సైంటిస్టుల నేమ్ వచ్చేసరికి రెవెన్, షాల్మర్, ఆల్డ్రిమన్ అల్గారిథం. ఈ ముగ్గురు సైంటిస్టుల పేర్లు షార్ట్కట్లో ఆర్ఎస్ అంటాం. ఇది అసిమెట్రిక్ మీన్స్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అల్గారిథం విచ్ మీన్స్ ఇట్స్ వర్క్స్ ఆన్ టూ డిఫరెంట్ కీస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్, సెకండ్ వన్ వచ్చేసరికి ప్రైవేట్ అనే రెండు కీస్ మీద రన్ అవుతుంది. The public key is used for encryption and knows everyone. సో పబ్లిక్ కీ అనేది ఎన్స్క్రిప్షన్ కోసం యూజ్ చేస్తారు, ఇది అందరికీ తెలిసిన కీ. వెల్ ప్రైవేట్ కీ యూజ్డ్ ఫర్ డిస్క్రిప్షన్ అండ్ ఇట్ మస్ట్ బీ కెప్ట్ సీక్రెట్ బై ద రిసీవర్. సెండర్ వైపు వచ్చేసరికి పబ్లిక్ కీ, రిసీవర్ వైపు వచ్చేసరికి ప్రైవేట్ కీ అనే రెండు కీస్ ఉంటాయి. నెక్స్ట్ దీని లోపల కనుక చూసుకున్నట్టయితే ఈ అల్గారిథం బేస్డ్ ఆన్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్స్. సో ఇది ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ మీద ఇది వర్క్ అవుతుంది. అండ్ మాడ్యులర్ అర్థమెటిక్ ఫర్ ఎన్స్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ డేటా. సో దీని లోపల ఎన్స్క్రిప్షన్ డిస్క్రిప్షన్ చేయాలనుకోండి సైఫర్ టెక్స్ట్ను, సో మనం ఏం యూజ్ చేస్తాం అంటే మాడ్యులర్ నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ ఈ రెండింటిని యూజ్ చేస్తాం దీనికోసం, ఎన్స్క్రిప్షన్ డిస్క్రిప్షన్ కోసం. సో దీని లోపల మెయిన్గా చూసుకున్నట్టయితే 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ కీ జనరేట్ చేయాలి, నెక్స్ట్ ఎన్స్క్రిప్షన్, నెక్స్ట్ డిక్రిప్షన్ రెండు యూజ్ చేయాలి. ఫస్ట్ కీ జనరేషన్ లోపల ఏంటంటే క్రియేట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్, రెండు కీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎన్స్క్రిప్షన్ లోపల సెండర్ ఎన్స్క్రిప్ట్ ద డేటా యూజింగ్ పబ్లిక్ కీ గెట్ సైఫర్ టెక్స్ట్. సో సైఫర్ టెక్స్ట్ని ఏం చేస్తాడు, ఎన్స్క్రిప్ట్ చేసి పంపిస్తాడు. నెక్స్ట్ డిక్రిప్షన్ లోపల మనకేంటంటే ఏదైతే ప్రైవేట్ కీ ఉంటుందో ఆ ప్రైవేట్ కీ యూజ్ చేసి సైఫర్ టెక్స్ట్ మామూలు ఫస్ట్ పంపించిన సైఫర్ టెక్స్ట్ ఏది దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇది మెయిన్గా ఆర్ఎస్ అల్గారిథంలో. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సోషల్ మీడియా యాప్ లోపల ఒక పబ్లిక్ కీ తోటి మనకు సెండర్ అనేవాడు ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే, సో రిసీవర్ ఏం చేస్తాడు, సో ఒక ప్రైవేట్ కీ అంటే ఆయన ఓన్ డివైస్ లోపల ఉండే ప్రైవేట్ కీ యూజ్ చేసి ఆ డేటాను మామూలుగా సైఫర్ డేటాను రిసీవ్ చేసుకుంటాడు. ఇది సింపుల్ అల్గారిథం. సో ఒక ఎగ్జాంపుల్ వైజ్ చూసుకున్నట్టయితే ఇఫ్ ఏ పర్సన్ ఏ వాంట్ టు సెండ్ ద మెసేజ్ సెక్యూర్ టు ద బి పర్సన్, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి డేటా సెండ్ చేయాలనుకోండి. దీని లోపల మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే రెండు కీస్ ఉంటాయని చెప్పాను కదా. సో పర్సన్ ఏ దగ్గర ఏముంటుంది, పబ్లిక్ కీ ఉంటుంది, బి వచ్చేసరికి ఏం చేస్తాడు, సో దాన్ని ప్రైవేట్ కీ యూజ్ చేసేసి డేటాను ఫైండ్ అవుట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ వైజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో పర్సన్ ఏ ఉంటాడు, సో ఏ అనే వ్యక్తి సెండర్, ఆ సెండర్ ఏం చేస్తున్నాడు, ప్లెయిన్ టెక్స్ట్ పంపిస్తున్నాడు. సో ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పీ తోటి ఇండికేట్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం పీక్యూ అనే నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి నేను ఎం తోటి ఇండికేట్ చేస్తున్నాను. సో ఈ డేటాను ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఎన్స్క్రిప్ట్ చేస్తున్నాడు. ఎన్స్క్రిప్ట్ అంటే సి అనేది ఏంటి, సైఫర్ టెక్స్ట్. సో ఇక్కడ మీకు చూడండి, ఈ సి అనే సైఫర్ టెక్స్ట్ని యూజ్ చేసి, సో ఇక్కడ ఎం అనేది నేను పి అని చెప్పాను కదా, ప్లెయిన్ టెక్స్ట్ను కన్వర్ట్ చేస్తున్నాడు, ఏంటి ఎన్స్క్రిప్ట్ చేస్తున్నాడు. సో ఎం టు ద పవర్ ఆఫ్ ఈ అండ్ మోడ్ ఎన్. ఈ అండ్ ఎన్ అనేది ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కీస్. సో ఈ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఉంది కదా, ఈ వచ్చేసరికి ఏంటి మనకు కీ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఎం అనేది కూడా కీ కిందికి వస్తుంది. మోడ్ ఎన్ అంటే పి అండ్ క్యూ అనే రెండు నెంబర్స్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఏదైతే ఎం టు ద పవర్ ఆఫ్ ఈ మోడ్ అనేది దేని కిందికి వస్తుంది అంటే ఇది పబ్లిక్ కీ కిందికి వస్తుంది. సో ఏంటి ఇస్తున్నాను, ఒక డేటా అంటే సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో సి అనే టెక్స్ట్ ఉంది కదా, దాన్ని నేను కోడ్గా కన్వర్ట్ చేస్తున్నాను సింపుల్గా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాను, కమ్యూనికేషన్ ఛానల్లో సెండ్ చేసేస్తే రివర్స్ లోపల అంటే మనం ఇక్కడ ఏదైతే నేను పంపించిన ప్లెయిన్ టెక్స్ట్ ఉంది కదా, ఆ ప్లెయిన్ టెక్స్ట్ను ఆటోమేటిక్ ఇక్కడ కోడ్గా కన్వర్ట్ చేస్తాను, సైఫర్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేస్తాను. మళ్ళీ సైఫర్ టెక్స్ట్ నుండి నార్మల్ కోడ్ కావాలి కదా. సో ఎం అనేది ఏంటిది, ప్లెయిన్ టెక్స్ట్, పీ తోటి ఇండికేట్ చేసే బదులు నేను ఎం తోటి ఇండికేట్ చేశాను అని చెప్పాను కదా. సో ఏం చేస్తున్నాను ఇక్కడ డి అండ్ ఏదైతే సేమ్ యాస్టిస్ డి అండ్ ఎమ్. సో ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఉందో ఆ ప్లెయిన్ టెక్స్ట్ డి అనేది ఈ రెండు యూజ్ చేసి నేను, సో ఇది ప్రైవేట్ కీలా యూజ్ చేసి నేను డేటాను ఏదైతే ఫస్ట్ పంపిన డేటా ఉందో దాన్ని ఎన్కోడ్ చేస్తాను. సో ఇది దీనిలో మెయిన్గా జరిగేది. సో దాని నుండి ఏం చేస్తాను, ప్లెయిన్ టెక్స్ట్ గిట్ చేస్తాను, రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు బి అనే పర్సన్. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని పీ బదులు ఎం అనుకోండి ఇక్కడ. సో మనకు పీక్యూ రెండు వస్తాయి కాబట్టి, సో ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే నేను సైఫర్ టెక్స్ట్ అంటే సింపుల్ చెప్పాలంటే కోడ్ లాగా కన్వర్ట్ చేస్తాను అనుకోండి. సో సి అనేది కోడ్, ఎం అనేది ప్లెయిన్ టెక్స్ట్.
సో ఏం చేస్తున్నాను, ప్లెయిన్ టెక్స్ట్ని ఒక కోడ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పంపించిన తర్వాత మళ్ళీ ఆ ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ లాగా మళ్ళీ కోడ్లో ఉన్నది రావాలి కాబట్టి, సో ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏం కదా, m ఈక్వల్ టు సి డితో డి పవర్ సి పవర్ డి మోడ్ n. సో ఇలా కన్వర్ట్ చేస్తే డిస్క్రిప్ట్ చేస్తున్నాడు. ఇది మెయిన్ దీనిలో జరిగే అల్గారిథం. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కీ జనరేషన్ లోపల మనకి ఏముంటాయి అంటే 2 లార్జ్ ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ పి అండ్ క్యూ తీసుకుంటాను. సో పి అనేది ఇక్కడ అసైన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం నేను ప్లెయిన్ టెక్స్ట్ ఎం అనుకున్నాను. సో నెక్స్ట్ కంప్యూట్. సో కంప్యూట్ అంటే పి అండ్ క్యూ వాల్యూస్ని బేస్ చేసుకొని ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ కంప్యూట్ యూలర్స్ టాయిలెట్స్ లోపల చూసుకున్నట్టయితే పై ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 1 ఇంటూ q మైనస్ 1. సో ఏవైతే 2 లార్జ్ నెంబర్ తీసుకున్నానో వాటిలోకి ఒక్కొక్క డిజిట్ తీసేసి మల్టిప్లై చేస్తాను. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఒక ఈ అనే వాల్యూని అసైన్ చేస్తాను. ఈ ఎలా ఉండాలంటే ఈ షుడ్ బి గ్రేటర్ దెన్ 1 అండ్ లెస్ దెన్ పై ఆఫ్ n అని అనుకుంటున్నాను. n అనే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క జీసీడీ ఏదైతే వాల్యూ ఉంటుందో అది 1 కావాలి. అంటే ఇండైరెక్ట్గా చూసుకున్నట్టయితే మనకి ఇది ప్రైమ్ నెంబర్ కావాలి. ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే మనకు ఆటోమేటిక్గా ఇది 1 అవుతుంది. సో ఈ రెండు ఆటోమేటిక్గా ప్రైమ్ నెంబర్ అంటే ఈ మల్టిప్లికేషన్ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి -1 అయితే మ్యాక్సిమం ఆ వాల్యూ వచ్చే ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో వీటి యొక్క వాల్యూ, సో ఇది ప్రైమ్ నెంబర్ కావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ అంటే జీసీడీ ఆఫ్ దిస్ వాల్యూ ఈక్వల్ టు 1 అని అన్నాం అనుకోండి. సో అప్పుడు ఈ వాల్యూ అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే సైంటిఫిక్ క్యాల్సి యూజ్ చేసి డి ఇంటూ ఈ మోడ్ ఆఫ్ పై ఆఫ్ n ఈక్వల్ టు 1 అయ్యేట్టు డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఈ అనే వాల్యూ మనం అసైన్ చేసుకోవాలి. వాల్యూ అసైన్ చేసుకున్న తర్వాత డి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ కీలు మనకు ఆటోమేటిక్ ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఎన్ వాల్యూ వచ్చింది. ఎన్స్క్రిప్షన్ వాల్యూ అండ్ డిస్క్రిప్షన్ వాల్యూ. సో ఈ అంటే ఎన్స్క్రిప్టెడ్, డి అంటే డిస్క్రిప్షన్. సో ఈ రెండు వాల్యూస్ వచ్చాయి. ఎన్ అనేది ఏంటి, 2 లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో నాకు ఎన్స్క్రిప్షన్ లోపల ఎంత చూపించిన సైఫర్ టెక్స్ట్ ఉంది కదా, సైఫర్ టెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు m టు ద పవర్ ఆఫ్ ఈ మోడ్ n. సో m ఈజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. ఇంత చెప్పినప్పుడు m అనేది ప్లెయిన్ టెక్స్ట్. సో రివర్స్ డిక్రిప్షన్ లోపల చూసుకున్నట్టయితే ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు m ఈక్వల్ టు సి టు ద పవర్ ఆఫ్ డి. డిక్రిప్షన్ ఉంది కదా డి అండ్ మోడ్ ఆఫ్ n. నెక్స్ట్ ఫస్ట్ కీ జనరేషన్ కనుక చూసుకున్నట్టయితే సో దీని లోపల మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 లార్జ్ ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నాను ఇక్కడ పి అండ్ క్యూ ఇంత అని చెప్పినట్టు. సో ఇవేంటి లార్జ్ ప్రైమ్ నెంబర్స్ అని అసైన్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ 2 ప్రైమ్ నెంబర్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి, అంటే రెండు సేమ్ నెంబర్స్ కాకుండా. నెక్స్ట్ వీటి యొక్క ప్రోడక్ట్ అనేది ఏంటి, ఎన్ ఉంటుంది. సో వాటి యొక్క ప్రోడక్ట్ ఎన్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎన్. దీనిలో చూసుకున్నట్టయితే ఈ రెండు పీ వాల్యూస్ కనుక నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తోటి అసైన్ చేస్తున్నాను. సో లార్జ్ నెంబర్ తీసుకోకుండా రెండు సింపుల్ 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. పీ ఈక్వల్ టు 11 అండ్ నెక్స్ట్ క్యూ ఈక్వల్ టు 13 అని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ అల్గారిథం లోపల ఎన్ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అంటే 11 అండ్ 13 కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి. సో టు క్యాల్కులేట్ ద ఎన్ సింప్లీ మల్టిప్లై ద పీ అండ్ క్యూ. సో దెన్ ఎన్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ, దెన్ 11 ఇంటూ 13 143 వచ్చింది ఎన్ వాల్యూ. నెక్స్ట్ ఎన్ వాల్యూ వచ్చిన తర్వాత పై ఆఫ్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పై ఆఫ్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాను, సో ఆ రెండింటి యొక్క వాల్యూ లెక్కలు మైనస్ అంటే పీ మైనస్ 1 ఇంటూ క్యూ మైనస్ 1 ఇంత ఫార్ములా ప్రకారం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సో ఇక్కడ చూడండి ఎన్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ, నెక్స్ట్ పై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు పీ మైనస్ 1 ఇంటూ క్యూ మైనస్ 1. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే చూడండి, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ వైజ్ చూసుకుంటే పీ ఈక్వల్ టు 11 క్యూ ఈక్వల్ టు 13, దెన్ ఏమవుతుంది 143 ఎన్ వాల్యూ. నెక్స్ట్ అప్లయింగ్ ద పై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు అంటే పై ఆఫ్ 143 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 11 మైనస్ 1 ఇంటూ 13 మైనస్ 1. సో దాని వాల్యూ వచ్చేసరికి 120 అవుతుంది. సో మనకి ఇక్కడ పై ఆఫ్ ఎన్ వాల్యూ అంటే పై ఆఫ్ 143 వాల్యూ వచ్చింది, దాని వాల్యూ వచ్చేసరికి 120. నెక్స్ట్ ఈ వాల్యూ ఈ అనేది మనం ఎలా కన్సిడర్ చేయాలనే కండిషన్ వైజ్గా చూసుకున్నట్టయితే ఏంటి, 1 కంటే గ్రేటర్గా ఉండాలి. నెక్స్ట్ పై ఆఫ్ ఎన్ కంటే లెస్ దెన్ అయి ఉండాలి. అంటే 1 మరియు
పై ఆఫ్ ఎన్ మధ్యలో ఉండాలి సింపుల్ చెప్పాలంటే. సో అంటే 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు, ఎంతైనా కావచ్చు. నెక్స్ట్ దాని యొక్క ఏవి ఈ కామ పై ఆఫ్ ఎన్ యొక్క జీసీడీ వాల్యూ వచ్చేసరికి 1 అయి ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే అనేది ఈ మస్ట్ బి ప్రైమ్ నెంబర్ మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది. సో అందుకోసం కోప్రైమ్ అని కూడా చెప్తాము అందుకోసమే. సో ఇక్కడ నేను 17 అనుకుంటున్నాను, ఎందుకంటే 17 కనుక తీసుకున్నట్టయితే 17 అనేది ప్రైమ్ నెంబరు. సో 120 వాటి కనుక జీసీడీ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా 1 వస్తుంది. సో జీసీడీ ఆఫ్ 17, 120. నెక్స్ట్ 17 అనేది 1 కంటే గ్రేటర్గా ఉంటుంది, 120 కంటే లెస్గా ఉంటుంది. సో నెక్స్ట్ దీన్ని కనుక చూసుకున్నట్టయితే కోప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 17 అంటున్నాను. దీన్ని బేస్ చేసుకుని డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సో డి వాల్యూని మీరు సైంటిఫిక్ క్యాస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ డాట్ డి ఇంటూ మోడ్ పై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఈ డాట్ డి ఇంటూ మోడ్ పై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా మనకు ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. లేదు సైంటిఫిక్ క్యాస్లో డైరెక్ట్ ప్రెస్ చేసినా వస్తుంది. సో ఇక్కడ నాకు వాల్యూస్ ఏంటి, ఈ ఈక్వల్ టు 17, పై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 120. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఈక్వల్ టు 17, పై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 120. సో 17 ఇంటూ డిఈ ఇంటూ మోడ్ 120 ఈక్వల్ టు 1. సో డైరెక్ట్ దీన్ని మీరు ప్రెస్ చేస్తే డి వాల్యూ రావచ్చు. లేదు ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, 120 ఈక్వల్ టు 17 ఇంటూ 7 ప్లస్ 1. సో మనం దీన్ని డివైడ్ చేసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే 17 7 119 వస్తుంది, ప్లస్ 1 రిమైండర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 17 కనుక చేస్తే ఎలా చేయొచ్చు, 17 సబ్ డివైడ్ చేస్తే 17 ఇంటూ అంటే 1 ఇంటూ 17 ప్లస్ 0. సో ఇక్కడ జీసీడీ వచ్చేసరికి 1 వస్తుంది, అంటే 17 ఇంటూ 7 ప్లస్ 1 120 అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సబ్స్టిట్యూషన్, ఫస్ట్ అలా సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈక్వల్ టు 120 మైనస్ 17 ఇంటూ 7. సో దీనిలో కనుక చూసుకున్నట్టయితే మాడ్ ఏదైతే రీఅరేంజ్ 120 ఉంటుంది కదా, సో 1 ఈక్వల్ టు మైనస్ 7 ఇంటూ 120 ఏదైతే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాడో 17 మాడ్ 120. సో దీనిలో కనుక చూసుకున్నట్టయితే -7 multiply inverse of 17 mod 120 converts the standard position. సో దీన్ని కనుక -7 ఈక్వల్ టు 120 మైనస్ 7 113 మోడ్ ఆఫ్ 120. సో రెండింటిని సింప్లిఫై చేస్తే అంటే డి వాల్యూ ఏమొస్తుంది మనకు 113 వస్తుంది. మీరు డైరెక్ట్ 113 రాసుకున్నా ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్ మనం వాల్యూ అసైన్ చేయొచ్చు. బట్ ఎలా వచ్చింది ఫైండ్ అవుట్ చేయడం కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాడు 113. సో డైరెక్ట్ డి వాల్యూ వచ్చేసరికి 113 వచ్చింది. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకున్న కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు డి వాల్యూ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. సో 17 113 మోడ్ ఆఫ్ 120 కనుక మీరు క్యాల్సిలో ప్రెస్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. సో ఫైనల్ రిజల్ట్ లోపల మనకి ఏంటిది, పబ్లిక్కి నెక్స్ట్ ప్రైవేట్కి వాల్యూస్ వచ్చినాయి. సో 17 అనేది ఏంటి, ఫస్ట్ ఇచ్చిన వాల్యూ వచ్చేసరికి ఎన్క్రిప్టెడ్ వాల్యూ వచ్చేసరికి 17, డిక్రిప్టెడ్ వాల్యూ వచ్చేసరికి 113 వచ్చింది. నెక్స్ట్ ఎన్ వాల్యూ అంటే పి ఇంటూ ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన క్యూ ఈజ్ ఈక్వల్ టు 143 ఉంది కదా, 143 వాల్యూ వచ్చేసరికి పి ఇంటూ క్యూ వాల్యూస్. సో నెక్స్ట్ దీని నుండి ఎన్క్రిప్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏదైతే సైఫర్ టెక్స్ట్ను కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ చూసుకున్నట్టయితే సి ఈక్వల్ టు ఎం టు ద పవర్ ఆఫ్ ఈ మోడ్ ఎన్. సో ఇక్కడ సి వాల్యూ ఫైండ్ అవుట్ అంటే సి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, సో సి ఈక్వల్ టు కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ లోపల ఎం ఈక్వల్ టు 88 ఉంది అనుకోండి. సో దాన్ని చేస్తున్నాం 88 పవర్ ఆఫ్ 17 మోడ్ 143 పవర్. నెక్స్ట్ సి ఈక్వల్ టు దీన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే సిమిలర్గా క్యాలిక్యులేట్ చేస్తే 121 వచ్చింది. సో ఇది ఎన్క్రిప్ట్ చేస్తున్నాను, అంటే 88ని నేను ఎలా సెండ్ చేస్తున్నాను, 121 లాగా సెండ్ చేస్తున్నాను. అంటే సెండర్ ఏం చేస్తున్నాడు, 88 అనే నెంబర్ని సెండ్ చేస్తున్నాడు. సో ఆ నెంబర్ ఏ విధంగా సైఫర్ టెక్స్ట్ లాగా పంపిస్తున్నాడు, 121 లాగా పంపిస్తున్నాడు. మనకు రిసీవర్ దగ్గర ఏం రావాలి, రిసీవర్ 121 రిసీవ్ చేసుకుంటే మనకి 88 అనేది రావాలి. సో ఇక్కడ చూద్దాం, డిక్రిప్టర్ లోపల కనుక చూసుకున్నట్టయితే సో మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. ఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఆఫ్ డి మోడ్ ఎన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సి ఈక్వల్ టు 121. నెక్స్ట్ మనకు వచ్చింది వాల్యూ వచ్చేసరికి 121. సో ఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు 121 పవర్ ఆఫ్ 113 మోడ్ 143. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చిందంటే 88 వచ్చింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే వాల్యూ ఉందో అంటే పంపించిన 88 వాల్యూ అనేది డిస్క్రిప్టర్ లోపల వచ్చేసింది.
సో దీని అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే యూజ్ కేస్ కనుక చూసుకున్నట్టయితే డిజిటల్ సిగ్నేచర్ లోపల యూజ్ చేస్తాం, డిజిటల్ సర్టిఫికేట్స్ లోపల యూజ్ చేస్తాం, నెక్స్ట్ సెక్యూరిటీకి ఎక్స్చేంజ్ లోపల యూజ్ చేస్తాం, నెక్స్ట్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ లోపల యూజ్ చేస్తాం. అడ్వాంటేజ్ దీంతో కనుక అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్టయితే ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ, వెరిఫైడ్ కమ్యూనికేషన్ అథెంటిటీ, నెక్స్ట్ ఎఫిషియంట్ ఎన్స్క్రిప్షన్ అండ్ నెక్స్ట్ డేటా ఇంటిగ్రేషన్స్ కోసం వీటిని యూజ్ చేస్తాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.